పాతాళ భైరవి సినిమా విడుదలై 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెన్మలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ కార్యాలయం నందు వజ్రోత్సవ వేడుకల్లో ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ, ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎన్టీఆర్ లిటరేచర్ అధ్యక్షుడు టీడీ జనార్దన్ రావు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీలో చిన్నతనం నుంచి చురుగ్గా పాల్గొని 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం సంతోషంగానూ మరింత గర్వంగానూ ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నట ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ నందమూరి రామకృష్ణ మరియు టీడీ జనార్దన్ ఆవిష్కరించారు. నందమూరి తారక రామారావు గారు నటించిన పాతాళ భైరవి సినిమా ఆ రోజుల్లోనే ఆరో సినిమాగా 1951లో రూపొందించారు. ఇది తెలుగు, హిందీ, తమిళం 3 భాషల్లో కూడా విజయవంతంగా ఆడింది. ఇది ఒక కళాఖండం కనుక ఆ గొప్ప సినిమాని ఈరోజు వజ్రోత్సవం 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా వజ్రోత్సవం నిర్వహించాలని అభిమానులందరి కోరిక మేరకు ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మళ్ళొకసారి గత స్మృతుల్ని మేము నెమరేసుకోవటం జరిగింది. బోడే ప్రసాద్ గారు ఆధ్వర్యంలో పాతాళ భైరవి వజ్రోత్సవ సభ జరిగింది. ఎన్టీఆర్ నందమూరి వంశ అభిమానులు ఆధ్వర్యంలో కూడా జరిగింది. చాలా సంతోషం, చాలా విజయవంతంగా జరిగింది. అలాగే ఈ కార్యక్రమంతో పాటు సోమేశ్వరరావు గారు ఎన్టీఆర్ సినీ ప్రస్థానం పుస్తకం కూడా ఆవిష్కరణ జరిగింది. చాలా బాగా రచించారు పుస్తకాన్ని. 300 పైగా సినిమాలు చేశారు నందమూరి తారక రామారావు. పుస్తకం చాలా అద్భుతంగా చేశారు, బాగా రచించారు. చాలా బాగుంది, డీటెయిల్స్ కూడా చాలా బాగుంది. మరి రేపుతో 15 తారీఖున 75 సంవత్సరాలు చేసుకుంది సినిమా పాతాళ భైరవి. గొప్ప సినిమా ఇది. మరి నాన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు వారి గురించి ఏమని చెప్పాలి? వారి గురించి ఎంత మాట్లాడితే తక్కువే, తనివి తీరదు. ఆయన ఒక మహాపురుషుడు, యుగపురుషుడు, కళామ తల్లి వరాలను పెట్టాడు, దైవస్వరూపుడు. ఈ శకానికే మహాపురుషుడు. ఎన్నో పాత్రలు చేశాడు. ఆయన ఎవరు చేయలేని, ప్రపంచంలో ఎవరు చేయలేని 50కి పైగా నిజ జీవిత పాత్రలు పోషించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు, మా నాన్న ఎన్టీఆర్. ఇలా అభిమానుల సమక్షంలో ఇది జరుపుకోవడం, దాంట్లో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది, అదృష్టంగా భావిస్తాను. దీన్ని సహకరించి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.